స్వప్న, నీకో తీయటి వార్త తీసుకొచ్చాను. ఇదిగో టెలిగ్రామ్. బాలు రేపు వస్తున్నాడు. నాకు తెలుసు. నీకెలా తెలుసు? రేపేగా గడువు తీరే రోజు. బాలు తప్పకొస్తాడు. ఏ రాడనుకున్నారా? అది కాదు. చిచి, పొడి అసడు. ఆ మాటకు అర్థం ఏంటి? పోవే వెర్రిదానా అని. అయ్యో, నాకు తెలియలేదు, క్షమించండి. చిచి పొడి అసడు. ఓ బ్యాంకు పాప, ఏం చేస్తున్నావు ఇక్కడ? కంపెనీ కోసం చూస్తున్నా. నేనేం కంపెనీ? తాగుడు కంపెనీ. అంతవరకు రాలేదనేదానివి? ఇంతవరకు రాలేదు, ఇప్పుడు వచ్చింది. నాకు విస్కీ ఇస్తావా, బ్రాందీ ఇస్తావా? రెండు కలిపి కాక్టైల్ చేసిస్తా. ఏ ఇంకా ఈ శుభలేఖలు పట్టం తిరుగుతున్నావు? తగలబెట్టలేదా? నోటికి వచ్చినట్టలా వాగావంటే మెడపట్టి బయటికి గంటుతాను. ఏ మందు తాక్కుండానే కైపెక్కిందా? సారీ గురు, పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోయింది? కన్యదతో నీకే తెలీదా? బాలు పారిపోయాడు. ఎక్కడికి? విశాఖపట్నం. అక్కడ మరో లోగు ఉందిగా. అవును గురు, ఇక్కడ ఉన్నంత కాలం నీ సంధ్యతో కాలక్షేపం గడుపుకున్నాడు. అయిపోయింది, మరో చోటికి పోయాడు. ఇక మీ సంజయ్కు గుడ్ బై. రేపటి నుంచి తను మనతో కలిసి తాగుతుందిలే. మంచి కంపెనీ. సంధ్య, నే విన్నది నిజమేనా? నిజమే. నీ బొట్టేమైంది? కన్నీటి బొట్టయింది. మచ్చబట్ట నుదుట మీద బొట్టు నిలవదనయ్యా. ఈ జన్మకు సుమంగళినయ్యే యోగం లేదని మరొక్కసారి రుజువైంది. హలో, యాండి యాండి, ట్రంకాలు హైదరాబాద్ రెడ్డి గారు దగా చేసి పారిపోయాడు. రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి యావత్తులో కలవడానికి వైజాగ్ వెళ్తున్నాడు. వాడిని పట్టుకో. వాడు దాన్ని కలవకూడదు, కలవకుండా చెయ్యి. కావాలంటే కాళ్ళు చేతులు విరిచేయి, అవసరమైతే ప్రాణం తీ. వాడు మాత్రం దాన్ని కలవకూడదు. నా చెల్లెల్ని దగా చేసిన వాడు మరొక దాంతో కులకడానికి వీల్లేదు. నా నల్లలలో ప్రవేశించే ప్రతి విస్కీ బొట్టు మీకే రుణపడి ఉన్నాను సార్. మీరు చెప్తే కాదంటానా సార్? జరిగిపోయింది అనుకోండి. స్వప్న, గుడ్ మార్నింగ్. ఇంత పొద్దునే లేచిపోయావే? సూర్యోదయం చూడాలని. ఏ ఇవాళ గ్రహణమా? ఈ 365 రోజులు పట్టిన గ్రహణం ఈ రోజుతో విడిపోయింది. ఈ రోజు కోసమే ఇంతకాలం తపస్సు చేశాను. అదే రోజు వస్తాడుగా సూర్యుడు. ఈ రోజే వస్తున్నాడు బాలు. స్వప్న, మనస్ఫూర్తిగా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను స్వప్న. షాదీ వాయిదా అయిందా? ఎవరు చెప్పారు? రాత్రి ఫోన్లో దొర బాత్ చేస్తుండ్రు. ఎవరితో? విశాఖపట్నం అప్పారావు దొరతో. నే ఇంటి బాంచన్. ఓ బిల్కుల్ పరేషాన్ అవుతుండ్రి. బాలు దొరని కూనీ చేయమంటుండ్రి బాంచన్. లేదు సంధ్య, నేనేం కసాయివాణ్ణి అనుకుంటున్నావా? నేనెందుకు చంపమంటాను? తాగుపోతుంది కనుక. ఎప్పుడు ఏం కుస్తావో ఏం చేస్తావో నీకే తెలియదు కనుక. చిచ్చి, మైకంలో ఎంత పనైనా చేస్తావు. నీకు అసలు మంచిగా ఆలోచించడం, మనిషిలో ప్రవర్తించడం తెలీదు. ఇండియన్ సెంటిమెంట్స్ అంటేనే అసహ్యంగా. హలో, నోటీలో సర్వీస్. దిస్ ఇస్ 34555. అపరోగ నంబర్ ఎంత? 5100. యా, పుట్ మీ టు వైజాగ్ 5100. ఎస్, ప్లీజ్ గివ్ మీ సూనా. బాలు పారిపోయాడు అనుకున్నావు కదూ? నన్ను మోసం చేసాడు కదూ నీ ఉద్దేశం? బాలుని బలవంతంగా బండెక్కిచ్చి నేనే తెలుసా?
స్వప్న బాలుని ఎంత స్వచ్ఛంగా పవిత్రంగా ప్రేమిస్తుందో నీకేం తెలుసు? అసలు పవిత్రమైన చాలా విషయాలు నీకేం తెలుసు? హలో హలో లైన్. హలో అప్పారావు గారు ఉన్నారా? లేరండి, తెల్లారగట్లే బయలుదేరేసేసి వెళ్ళిపోయారు. అప్పారావు గారు వెళ్ళిపోయారట. హలో, చాలా అర్జెంట్ గా మాట్లాడాలి, కాస్త కబురు పెట్టి పిలిపించగలరా? వారి పోగొట్ట మీ అన్నయ్య గారికి బాగా తెలుసమ్మా. కొంప వదిలి వెడితే ఎక్కడెక్కడో తిరుగుతారు, పోలీసులైనా పట్టుకోలేరు. బాలు చావు కోసమా నాకు ఈ పెళ్లి తలపెట్టావు? నీకేం కాకపోయినా బాలు నాకు ప్రాణం అన్నయ్యా, ఇప్పటికీ ప్రాణమే. నాకెందుకు ద్రోహం తలపెట్టావు? ఇప్పుడు ఎంత ఘోరమైనా జరగచ్చు. ఆపే వాళ్ళెవరు? చెప్పనయ్యా, చెప్పు చెప్పు. నా పేరు సంధ్య అండి, స్వప్న స్నేహితురాల్ని. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పక్కింటి వాళ్ళు శివరామకృష్ణ గారి నంబర్ చెప్తారా? ఏమో నాకు తెలియదు. ఏ? అయ్యో, పెద్ద ప్రమాదం జరగబోతుందండి. బాలు నిన్నే బయలుదేరాడుగా ఊరికి. అతని ప్రాణానికి ముప్పు రావచ్చు. చెప్పానమ్మాయి. అభిపి, నువ్వంతగా చెప్పాలా? ఈ ప్రమాదం జరగకుండా చూస్తానుగా. ఎక్కడి నుంచా ఫోను? రాంగ్ నెంబర్. చిల్లర లేదండి, ఉంచుకోవయ్యా. అరే, బాలు వద్దచ్చి. ఎక్కడదండి మీ అబ్బాయి వస్తుంటే అటు ఇటు? నాకు తెలిసినయ్యా. వా బాలు. అరే, ఎన్నడా కన్నా ఇప్పుడు వెళ్ళిపోయితే వేరు వర్షమాచి ఇరు కాఫీ కొండవరే. రావాయ్, రా రా రా. నీకు నా శుభాభినందనలు. మీకు నా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. అదేమిటో యోయ్, తెలుగు దంచేస్తున్నావు. నాన్నగారు ఎక్కడ? లోపలికి వెళ్ళారు. బాత్రూమ్గా? నీకెలా తెలిసింది? పాప నాకు మొహం చూపించడానికి సిగ్గుపడుతున్నారే వాళ్ళని. ఇప్పుడే వస్తాను. బాలు, ఎక్కడండి వీడు? మీ తండ్రి కొడుకులు దొంగాడుకుంటారు ఏమిటండి? లేదండి, వాడు రాగానే నోరు తీపి చేసి పలకరిద్దామనుకుంటేనే. బాలు ఎంగే? అత్తగారికి ప్రణామములు. కుశలమేనా? ఏమిటలా చూస్తారు? నేనే బాలుని. మీరిచ్చిన గడువు గడిచిపోయింది. మీ కూతురి పాణిగ్రహణం కోసం వచ్చాను. అల్లుడి మర్యాదలేం లేవా? నమస్కారం మాస్టారు, బాగున్నారా? నా సంగతికేం గాని నీ తెలుగు మాత్రం అద్భుతమయ్యా. టకాల్ టకాల్ డమాల్ డమాల్. అత్తగారి ఆంక్ష కదా తెలుగు నేర్చుకోవాలని. ఏవత, ఏ ఊరు భాష మాట్లాడమంటారు? జర హైదరాబాద్ భాష మాట్లాడమంటారా? ఎందుకు అటు చూస్తారు? పరేషాను ఉందా నన్ను చూస్తే? అవుమాలా, అది తెలంగాణ. ఏవత, కొంచెం చిక్కినట్టుకున్నావా? నా కోసం కానీ బుగులు పట్టుకున్నావా? అది నెల్లూరు, రాయలసీమ. అట్లా చూస్తే కాదు, పిల్లని తీసుకురా, పెళ్లి చేసుకుపోతాను. అది గుంటూరు, బెజవాడ. గుడ్. మీరెన్ని షరతులు పెట్టినా మా గుండెలు నిబ్రంగా ఉంటే మీరేం చేయగలరండి అయ్యా? ఏటండి? గోదావరి జిల్లా. వాళ్ళ అమ్మ కూరలే ఏటల నిలబడిపోయినావు? పులి పులి స్వప్నముని బాగు పులి. అది మీ ఊరి భాష. ఓలమ్మ ఓలమ్మ, మాకై నిన్ను భాషలు రావు. థ్యాంక్ యూ. చాలా ఇంకా మాట్లాడాలా? స్వప్న కనపడదా మాస్టారు? ముస్తాబు చేసుకుంటుందా? స్వప్న అక్కడ